కరెన్సీ అయితే కాదండి. ఒకప్పుడు ఇవి చాలా వాడుకలో ఉన్న కరెన్సీ. అదేంటో మీకు చెప్తాను. మన ఇండియాని బ్రిటిషర్స్ పాలించే టైంలో అప్పుడు అంటే ఎస్పెషల్లీ మన ఇండియాలో ఉన్న కరెన్సీ ఇవన్నమాట. కొన్ని కింగ్డమ్ రాజులు కానీ లేకపోతే అప్పుడున్న బ్రిటిష్ కానీ ఇలాంటి కరెన్సీని ముద్ర చేసి వాడుకలోకి తెచ్చారనమాట. ఇది ఎస్పెషల్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ చూడండి 1818లో యూకే 1 అన్నా అది ఆంజనేయ స్వామి అచ్చుతో ఉంటుంది. అండ్ ఇదే సేమ్ 1 అన్నానే ఇదే 1 అన్నానే ఇప్పుడు చూడండి శ్రీరాములు చంద్రుల వారి అచ్చుతో ఉంటుంది. అవును, ఒక్కొక్క అన్న ఒక్కొక్క అచ్చుతో ఉంటుంది. ఇప్పుడు ఇదే అన్నానే సేమ్ ఇదే అన్నానే మళ్ళీ ఇంకొక అచ్చు డిఫరెంట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ దుర్గాదేవి ఇది ఉంటుంది. సో ఇలా ఒకే అన్నానే 3 అచ్చులతో డిఫరెంట్ ఉంటుంది. అండ్ మీకు 2 అనాస్ చూపిస్తాను. ఇది 2 అనా అనమాట. సో బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి, ఫ్రంట్ సైడ్ 2 అనా అని ఉంటుంది. ఇది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇవి మనకి ఆన్లైన్లో కొనాలనుకుంటే 500 రూపీస్, 600 రూపీస్, తర్వాత 1400 రూపీస్, తర్వాత ఇలా డిఫరెంట్ ప్రైజెస్ లో ఉంటాయి. కానీ ఇవి చార్మినార్ ధర జస్ట్ 500కే మీకు దొరుకుతాయి. జస్ట్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.